క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. పోటెత్తిన భక్తులకు సౌకర్యాలు కల్పించటంపై దృష్టి పెడుతూనే నియంత్రణ చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండి బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాతనే భక్తులు క్యూ లైన్లోకి రావాలని అధికారులు ప్రకటించారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఏసీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు CRO వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. బుధవారం 86,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, గురువారం ప్రత్యేక సేవలతో దర్శన సమయం తక్కువగా ఉండటంతో స్వామివారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు.